హలో గైస్, గేమ్ చేంజర్ 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో భారీ హైప్‌తో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకైతే నచ్చలేదు గైస్ మూవీ నాకైతే. కానీ ఒకసారి ట్రై చేయవచ్చు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ గారు స్టోరీ అయితే ఇచ్చారు. ట్రైలర్ చూసే మూవీ ఎలా ఉంటుందో చెప్పేయవచ్చు. అప్పన్న క్యారెక్టర్, ఆ సీన్స్ మాత్రం మూవీకి హైలైట్‌గా చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్‌లో రామ్ చరణ్ అయితే ఇచ్చి పడేశాడనే చెప్పాలి. కానీ ఆ సీన్ 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్‌గా అనిపించింది. ఇంటర్వెల్‌లో వచ్చే ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం అప్పన్న క్యారెక్టర్ తప్పిస్తే మిగతా సినిమా మొత్తం మనకి కనెక్ట్ అవ్వదు. బ్యాక్ టు బ్యాక్ సీన్స్ పడుతుంటాయి కానీ అంత ఎంగేజ్‌గా లేదు. ఇది మూవీ చూసాక నా ఫీలింగ్. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, రామనందన్ అనే ఒక ఐఏఎస్ అధికారి తన న్యాయనిష్ఠతో రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాడాడు అనేది మూవీలో చూసే తెలుసుకోవాలి. ఇక రామ్ చరణ్ గారు అటు అప్పన్నగా, ఇటు రామనందన్‌గా 2 పాత్రల్లో తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. అలాగే ఎస్‌జే సూర్య కూడా బాగానే చేశాడు. మూవీకి తమనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం లో సీన్స్‌ని కూడా హైలైట్ చేసే విధంగా ఉందనే చెప్పాలి. శ్రీకాంత్ గారు, సునీల్ గారు, బ్రహ్మానందం గారు, రాజు కనకాల గారు, అంజలి గారు, వెన్నెల కిషోర్ వీళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ఇక ఇంటర్వెల్ సీన్, అప్పన్న రోల్, వీడియో సాంగ్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మూవీలో కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్, సినిమాటోగ్రఫీ ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. మూవీలో సెకండ్ హాఫ్ 20 మినిట్స్ తరువాత అసలేం బాలేదు. కొన్ని ఇల్లాజికల్ సీన్స్, ఇంత సింపుల్‌గా సీఎం అవ్వొచ్చా అనేలా ఉన్నాయి. ఆ డోప్ సాంగ్ అయితే అసలేం బాలేదు. అలాగే 'హైరానా' సాంగ్ అయితే మూవీలో లేదు. ఆ లవ్ స్టోరీ, అక్కడ వచ్చే సీన్స్ చిరాకు తెప్పించాయనే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో రెండో పాత్రకి మరింతగా చూపించి ఉంటే బాగుండేది. ఆ రొమాంటిక్ సీన్స్ చిరాకు తెప్పించాయనే చెప్పాలి. ఇవి మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. సో, ఫైనల్‌గా ఒక్కసారి ట్రై చేస్తాను అంటే అది మీ ఇష్టం. సో, ఇది గాయ్స్ 'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.